అతని పేరు సుమిత్. వయస్సు 26 ఏళ్లు. కొన్ని నెలల క్రితమే పెళ్ళైంది. మొదట్లో భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్ బాగానే నడిచింది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ సుమిత్ ఇంటర్నెట్లో ఉండే అడల్ట్ కంటెంట్ని చూడడానికి అలవాటు పడిపోయాడు. రోజుకు 7 గంటల పాటు అవే చూసేవాడు. అది చివరకు అతనుకు వ్యసనంలా మారిపోయింది. భార్యతో ఫిజికల్ అటాచ్మెంట్ తగ్గి ఫోన్తో బాగా అటాచ్మెంట్ పెరిగిపోయింది. ఇది ఆ దంపతుల మధ్య దూరాన్ని పెంచుతూ వచ్చింది. వారి మధ్య విభేదాలు పెరగడం ప్రారంభమయ్యాయి. చివరకు ఈ వ్యసనం వారిని లైంగికంగా కలవనివ్వకుండా చేసింది. ఎందుకంటే సుమిత్ అన్రియలిస్టిక్ ప్రపంచంలో బతుకుతున్నాడు. చాలా వరకు గ్రాఫిక్ ఓరియంటెడ్గా ఉండే అడల్ట్ కంటెంట్ని పడక గదిలో తన భార్య నుంచి ఆశించేవాడు. ఈ అవాస్తవ ప్రపంచంలో ఉండలేని అతని భార్య ఫిజికల్గా, ఎమోషనల్గా చివరకు చట్టబద్ధంగా అతనికి దూరమైపోయింది. ఇప్పుడు ఇదంతా చెప్పడానికి ఒక కారణం ఉంది. అదే రష్యా అధ్యక్షుడు పుతిన్ లేవనెత్తిన అంశం. ఇంటర్నెట్లో అడల్ట్ కంటెంట్కు ఆల్టర్నేటివ్ ఉండాలని ఆయన సూచిస్తున్నారు. అయితే ఈ తరహా కంటెంట్ను బ్యాన్ చేయడం వల్ల ఉపయోగం లేదని అంటున్నారు. ఇంతకీ మీరేమంటారు? వీడియో చివరి వరకు చూడండి. అడల్ట్ కంటెంట్ను నిషేధించాలా వద్దా అనేది మీరే చెప్తారు. అడల్ట్ కంటెంట్ని నిషేధించడం వల్ల సమస్యను పూర్తిగా పరిష్కరించలేమని పుతిన్ భావిస్తున్నారు. నిషేధాలు ఉన్నప్పటికీ ప్రజలు ఈ కంటెంట్ని చూడడానికి వివిధ మార్గాలు ఎంచుకుంటున్నారు. అందుకే అడల్ట్ కంటెంట్ సైట్లను నిషేధించే కంటే ప్రజలను ఆకర్షించే విధంగా ప్రత్యామ్నాయాలను అందించడం మంచిదని ఆయన అభిప్రాయపడుతున్నారు. అడల్ట్ కంటెంట్కు బదులుగా ఆ తరహాలోనే ఆసక్తికరమైన కంటెంట్ను అందించాలని ఆయన చెప్తున్నారు. అప్పుడు ప్రజలు ఈ తరహా కంటెంట్పై ఆధారపడకుండా ఉంటారని అంటున్నారు ఆయన. అయితే పుతిన్ ప్రత్యేకంగా ఏ ప్రత్యామ్నాయాలను సూచించలేదు, కానీ ఓ విషయాన్ని మాత్రం అంగీకరించారు. 18+ కంటెంట్ అన్నది అంతర్జాతీయ సమస్యగా ఆయన కూడా అగ్రీ చేస్తున్నారు. ముఖ్యంగా ఇది యువతపై ప్రతికూల ప్రభావం చూపుతోందని అభిప్రాయపడ్డారు. రష్యాలో జననాల రేటు తగ్గిపోతూ ఉండడంతో ఆఫీస్ పని విరామాల్లో లైంగిక చర్యలను ప్రోత్సహించిన పుతిన్ చాలా బోల్డ్గా మాట్లాడారు. మరోసారి అదే చేశారు. నిజానికి స్టాటిస్టా నివేదికల ప్రకారం చూస్తే పుతిన్ చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అడల్ట్ కంటెంట్ వెబ్సైట్లకు 100 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. 2024 మేలో ఓ ప్రముఖ అడల్ట్ కంటెంట్ వెబ్సైట్కు ప్రపంచవ్యాప్తంగా సుమారు 500 కోట్ల వ్యూస్ వచ్చాయట. ఈ ఒక్క లెక్క చాలు ప్రజలు ఈ కంటెంట్కు ఎంతలా అడిక్ట్ అవుతున్నారో చెప్పేందుకు. అడల్ట్ కంటెంట్ను ఎక్కువగా చూడటం వల్ల లైంగిక సమస్యలు, సంబంధాల్లో సమస్యలు, మానసిక సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు ఈ కంటెంట్ని ఎక్కువగా చూస్తే విద్యలో వెనుకబడటం, ఆత్మవిశ్వాసం కోల్పోవడం లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయట. అటు పెళ్లైన వారిలోనూ అనేక సమస్యలు సృష్టిస్తాయి. అసహజ శృంగారం వైపు దంపతుల్లో ఎవరైనా అట్రాక్ట్ అయితే అది వారి రిలేషన్షిప్ని పాడు చేస్తుంది. ఎందుకంటే అడల్ట్ కంటెంట్ సైట్స్లో చూపించేవి రియల్ లైఫ్లో జరగవని డాక్టర్లు పదే పదే చెబుతూ ఉంటారు. అయితే పార్ట్నర్స్లో ఎవరో ఒకరు ఆ విధమైన శృంగారాన్ని ఎక్స్పెక్ట్ చేయడం కారణంగా ఇంకొకరు హర్ట్ అవుతారని, చివరకు అదే వారు విడిపోవడానికి కారణం అవుతుందని స్పష్టం చేస్తున్నారు. ఇక ఎక్కువగా ఈ తరహా కంటెంట్ చూసే మగవారిలో ఈడీ లాంటి సమస్యలు పెరుగుతాయని వార్నింగ్ కూడా ఇస్తున్నారు. దీని కారణంగా మానసిక అశాంతి తప్ప ఇంకేమీ మిగలదట. ఒత్తిడి, డిప్రెషన్ లాంటి ప్రాబ్లమ్స్ చుట్టుముట్టుతాయి. శారీరక శక్తి తగ్గిపోతుంది. శృంగారం చేస్తే అసంతృప్తి మాత్రమే మిగులుతుంది. ఈ తరహా కేసులు ఇండియాలో భారీగా నమోదవుతున్నాయట. ప్రపంచవ్యాప్తంగా అడల్ట్ కంటెంట్ను ఎక్కువగా చూసే దేశాల్లో ఇండియా నెంబర్ 3 పొజిషన్లో ఉంది. ఈసారి సైట్స్లోకి విజిట్ అయితే యావరేజ్గా 9 నిమిషాలు చూస్తారు అని ఇండియన్స్కి సంబంధించిన ఆ స్టాటిస్టిక్ గణాంకాలు చెప్తున్నాయి. ఇందులో ఎక్కువగా 18 నుంచి 34 ఏళ్ల లోపు వారే ఉన్నారని లెక్కలు చెప్తున్నాయి. వీరిలో 70% మందికి పైగా పురుషులే ఉంటున్నారట. ఢిల్లీ, పూణే నగరాలు ఈ లిస్టులో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి. ఇక కరోనా సమయంలో అడల్ట్ కంటెంట్కు సంబంధించిన సైట్లకు విజిట్ చేసే వారి సంఖ్య ఇండియాలో 95% పెరిగిందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అయితే రీప్రొడక్టివ్ హెల్త్ ఎడ్యుకేషన్ గురించి అవగాహన లేకపోవడం కూడా ఇండియన్స్ను అడల్ట్ కంటెంట్కు అడిక్ట్ అయ్యేలాగా చేస్తోందట. ప్రతి 10 మందిలో 6 తల్లిదండ్రులు తమ పిల్లలతో రీప్రొడక్టివ్ హెల్త్ గురించి మాట్లాడరు. ఇది కూడా సమస్య పెరగడానికి ఓ కారణంగా డాక్టర్లు చెప్తున్నారు. ఆన్లైన్ అడల్ట్ కంటెంట్ యాక్సెస్ చాలామంది యువకులను ప్రమాదకర లైంగిక ప్రవర్తనల వైపు మొగ్గు చూపేటట్టు చేస్తోందట. వారిలో ఉద్రేకాన్ని పెంచుతోంది. మొత్తంగా చూస్తే సరైన రీప్రొడక్టివ్ హెల్త్ ఎడ్యుకేషన్ లేని వారు అడల్ట్ కంటెంట్ను చూస్తే ఎన్నో సమస్యలు ఎదుర్కోక తప్పదట. మరి మీరేమంటారు? రష్యా సంగతి పక్కన పెట్టండి. ఇండియాలో ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.